కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలన్నాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒకటే ఒక చివరి కోరిక, ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట. చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తలు మీద ఇప్పుడు నన్ను అడిగించు ఎవరు రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మంత్రివర్గం బర్తరఫ్ చేస్తున్నట్టు స్పెక్యులేషన్స్ ప్రచారం. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది.